హాయ్ అండి. ఈరోజు వినాయక చవితి పెరుగు వడలు చేస్తున్నామండి. ఇదిగో పెరుగు వడలు రెడీ చేసుకున్నాము. ఇవి ఎలా చేస్తున్నామంటే చెప్తాను చూడండి. రాత్రి మినపగుళ్ళు నానబెట్టానండి. చక్కగా మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసి దాంట్లో ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను. నేను చేసే క్వాలిటీకి అయితే కిలో మినపగుళ్ళు వేసాను. అలాగే 3 కిలోలు పెరుగు, 3 కిలోల పెరుగుకి ఆ పెరుగు చక్కగా ఉప్పేసి చక్కగా చిలికి మజ్జిగ కాక పెరుగు కాక చిక్కగా కలిపి పెట్టుకున్నాను. దాంట్లో పోపు వేసానండి. ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు ఈ పోపు వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు వేసాను. కలిపేసి ఆ పెరుగులో వేసాను. ఇప్పుడు వడలు వేస్తున్నాను. ఇలా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇలా వడలు వేసాను. వడలు లైట్గా వేగిన తర్వాత తీసి ఒక దాంట్లో వేస్తాను. అవి మళ్ళీ రెండోసారి వేయించుకొని తీసి పెడతాను. రెండోసారి వేయించుకొని తీసినప్పుడు ఏంటంటే మనకి టైం కలిసి వస్తుంది, ఆయిల్ కలిసి వస్తుంది, గ్యాస్ కూడా కలిసి వస్తుంది. బాగుంటుందండి. చూడండి, ఇలా సగం వేగాయి చూడండి. ఇలా తీసుకొని ఒక దాంట్లో వేసుకొని మళ్ళీ గారెలు వేసుకుంటే మనకి టైము ఆయిల్ అన్నీ కలిసి వస్తాయి అన్నమాట. గారి ఒకే సైజు కావాలంటే ఇలా నొక్కిస్తే అది ఒకే సైజు వస్తుంది అన్నమాట. ఇలా పట్టుకొని ఇలా నొక్కితే కరెక్ట్గా ఒక సైజు వస్తాయి, చిన్న పెద్ద కాకుండా. చూడండి, ఇప్పుడు ముందుగా వేగిన గారెలు కూడా దీంట్లో వేస్తాను. అవి ఈ గారెలు మొత్తం చక్కగా వేయించుకోవాలి. చూడండి, మంచిగా వేగాయి. ఇప్పుడు తీసుకుంటున్నాను. తీసుకొని ఇదిగో పాలు నీళ్ళు కలిపి ఈ గిన్నెలో పెట్టుకున్నాను. దీంట్లో వేస్తాను. చూడండి, పాలల్లో ముంచి పెరుగులో వేస్తాను. పాలలో ముంచి పెరుగులో వేస్తాను. పాలల్లో ముంచుకోనండి. ఇలా పెరుగులో వడలేస్తాను. చక్కగా ఉంటాయి, బాగుంటాయి. వినాయక చవితి పెరుగు వడలు. వినాయక చవితికి పప్పు ఉండ్రాలు, రవ్వ ఉండలు, పెరుగు వడలు, పులిహోర. ఇదిగోండి, పెరుగు వడలు రెడీ అయిపోయినాయి. చక్కగా పెరుగు వడ రెడీ. కాకపోతే పోపు వేసినప్పుడు చూపించలేదు, టైం లేక. పోపు వేస్తాను అంతేనండి. సింపుల్గా ఏముంటుందంటే ఒక్క గ్లాసు మినపగుళ్ళు వేసుకొని దాన్ని చక్కగా నానబెట్టుకొని మిక్సీ వేసుకొని అది దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని, అంటే కొద్దిగా ప్రాసెస్ చెప్తున్నాను. అలాగే ఆయిల్లో గారెలు వేయించుకొని చక్కగా పెరుగు బాగా చిలికి దాంట్లో ఉప్పేసి దానికి పోపు వేయాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ, పసుపు చక్కగా పోపు వేసుకొని ఈ పెరుగులో కలుపుకొని గారెలు బాగా వేయించి కొద్దిగా పాలు పలుచగా నీళ్ళు వేసి కలిపి దాంట్లో ఆ వాళ్ళు ముంచి పెరుగులో వేసుకుంటే అంతే, పెరుగు వడ రెడీ. ఇదిగోండి, వినాయక చవితికి ఉండ్రాల పాయసం చేశాను. ఉండ్రాల పాయసము, అలాగే బియ్యపు రవ్వతో ఉండలు కూడా రెడీ చేశానండి. పులిహోర కూడా రెడీ అయిపోయింది.